బ్రేకింగ్ న్యూస్ హెచ్సిఏ అడ్మిన్ ఆఫీస్లో రెండో రోజు విజిలెన్స్ విచారణ ముగిసింది. అకౌంట్స్ ను ప్రశ్నించారు అధికారులు. రెండేళ్లుగా జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. హెచ్సిఏ ప్రెసిడెంట్, సెక్రటరీ, బేరర్ల ఆఫీసుల్లోనూ సోదాలు చేశారు. ఉప్పల్ స్టేడియం రెనోవేషన్ పనుల పేమెంట్స్ పై ఆరా తీశారు విజిలెన్స్ అధికారులు. ఇక హెచ్సిఏ అడ్మిన్ ఆఫీస్లో రెండో రోజు విజిలెన్స్ విచారణ ముగిసింది. అకౌంటెంట్స్ ను ప్రశ్నించారు అధికారులు. రెండేళ్లుగా జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హెచ్సిఏ ప్రెసిడెంట్, సెక్రటరీ, బేరర్ల ఆఫీసుల్లోనూ సోదాలు చేశారు. ఉప్పల్ స్టేడియం రెనోవేషన్ పనుల పేమెంట్స్ పై ఆరా తీశారు విజిలెన్స్ అధికారులు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి. హెచ్సిఏ అడ్మిన్ ఆఫీస్ లో విజిలెన్స్ రెండో రోజు సోదాలు ముగిసాయి కదా, ఇప్పటికి కీలక డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఏంటి ప్రస్తుతం అప్డేట్? నిన్న ఉదయం 9 గంటలకు విజిలెన్స్ ఆఫీసర్స్ అందరూ కూడా హెచ్సిఏ అడ్మిన్ ఆఫీస్కి వచ్చారు. నిన్న అడ్మిన్ ఆఫీస్లో పనిచేసినటువంటి అకౌంటెంట్స్తో కానీ సిబ్బందితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. సో నిన్న సుదీర్ఘంగా అయితే విచారణ అయితే కొనసాగింది. అయితే నిన్ననే అయిపోయింది అని అనుకున్నారు. కాకపోతే ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ విజిలెన్స్ అధికారులు హెచ్సిఏ అడ్మిన్ ఆఫీస్కి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్తో కూడా వాళ్ళు సమావేశమయ్యారు. దాంతోపాటు అకౌంటెంట్స్తో కూడా వాళ్ళు మాట్లాడారు. దాంతోపాటు గత 2 సంవత్సరాల నుంచి కూడా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా వారు పరిశీలన చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా మనకు తెలిసింది. దాంతోపాటు స్టేడియం రెనోవేషన్ సంబంధించినటువంటి అంశంలో ఎంతవరకు కూడా ఈ పేమెంట్స్ జరిగాయన్న దానిపై కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, గత పాలక మండలిలో కూడా ఎక్కువగా ఈ యొక్క పేమెంట్స్లో వాళ్ళు పర్సంటేజ్ తీసుకున్నారనే ఉద్దేశంతో కూడా ఒక ఏసీపీ మొత్తం ఎంటర్ అయింది. దాంతోపాటు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఏకంగా 52 లక్షల రూపాయల వరకు కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో అలాంటి ఘటన ఈసారి కూడా జరిగి ఉంటుందనేసి కూడా చాలామంది క్లబ్ సెక్రటరీస్, కొంతమంది విజిలెన్స్ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. వాళ్ళందరూ కూడా మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలిసింది. ఎక్కడా కూడా మా యొక్క పేర్లు కానీ అవన్నీ కూడా బయటకు చెప్పొద్దని కూడా వాళ్ళని అడిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలపైన కూడా హెచ్సిఏలో జరుగుతున్నటువంటి తతంగాలపైన కూడా పూర్తిగా నిఘా పెట్టాలన్న ఉద్దేశంతో విజిలెన్స్ అధికారులు విచారణ అయితే చేసినటువంటి నేపథ్యం. నిన్న సెక్రటరీ దేవరాజ్తో పాటు ఇతర ఆఫీస్ బేరర్లతో కూడా వారు మాట్లాడారు. ఇవాళ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో కూడా విజిలెన్స్ అధికారులు మాట్లాడినట్టుగా తెలిసింది. కొంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా తెలిసింది. మళ్ళీ విచారణకి ఎప్పుడు పిలిచినా కూడా మేము రెడీగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. అయితే నిన్న ఎస్ఆర్హెచ్ అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యుల మధ్య జరిగినటువంటి మీటింగ్ పైన కూడా వారు ఆరా తీసినట్టుగా తెలిసింది. దాంతోపాటు గత 2 సంవత్సరాల నుంచి ఐపీఎల్ కానీ బీసీసీఐ నిర్వహించినటువంటి మ్యాచ్లు కానీ, ఒక టెస్ట్ మ్యాచ్ కానీ, వాటిల్లో హెచ్సిఏ జారీ చేసినటువంటి పాసులు ఎంతవరకు ఉంది, ఎంతవరకు కూడా అమ్మారు, ఎంతవరకు కూడా కాంప్లిమెంటరీ వచ్చారు, ఆ లెక్కలకు సంబంధించిన అంశాలపై కూడా వాళ్ళు అడిగి తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఎట్టకేలకు నిన్న విజిలెన్స్ రంగంలోకి దిగగానే హెచ్సిఏకి సంబంధించిన పెద్దలందరూ కూడా దిగొచ్చి ఎస్ఆర్హెచ్తో వాళ్ళు కాలబేరానికి వచ్చి నిన్న మీటింగ్ పెట్టుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో చూడాలి ఈ వివాదం అనేది ఎంతవరకు ముందుకెళ్తుంది. నిన్నైతే వాళ్ళు చెప్పేశారు, మా ఇద్దరి మధ్య ఎటువంటి వివాదాలు అన్ని సమస్యపోయాయని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఎలాంటి సంచలనమైన విషయాలు బయటకు వస్తాయని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్